సో వాడు పిచ్చోడు కాదు, వీళ్ళు చేసే చేతబడులు మనుషులను చంపడానికి. సో నేను పోలీస్ కేసు అయితే పెడుతున్నాను. కేసు పెట్టి ఎందుకంటే మా బాబాయ్ నన్ను చూస్తాడేమో భయం వేస్తుంది. కళ్ళు మూసుకుని వెళ్తాడు ముందుకేటో. గైస్ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత పిచ్చి తగ్గిపోయిందని నటించి మళ్ళీ ఇంటికి వచ్చాడు కదా. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా అడవుల్లోకి పారిపోయింది ఎందుకు? మళ్ళీ చేతబడులు చేయడానికి. వాడొక అది ఎలా ఉందో చూడండి. ఆడు ఏం చేశాడు అడుగు. ఇది చూడండి. అయ్యో బాబోరే ఏందుకులు. అరే అమ్మ, ఈ సైకో నా కాడు కిటి వెళ్ళాడు కదా, అరుపు వచ్చింది గైస్. ఈ గైస్ కిటికీ సౌండ్ వచ్చింది. ఒక్క నిమిషం. వాడు దూకేశాడు. ఇది విసిరాడా గైస్? అడుగుంది గైస్, ఆడు పారిపోతున్నాడు గైస్. గైస్ వన్ చూడండి గైస్. వాడు వెళ్తున్నాడు. అదుకోండి. మా బాబాయ్ నన్ను చూస్తాడేమో భయం వేస్తుంది. కళ్ళు మూసుకుని వెళ్తాడు ముందుకేటో. గైస్ అయ్యి బాబోరే ఎవడ్రా వీడు? ఈ సైకోనా కొడుకు బాబోయ్. గైస్ వాడు అటే వెళ్తున్నాడు. ఆ ఇంటి పక్క సైడ్కి వెళ్తున్నాడు గైస్. వీడు చూడండి. ఒరి నీ అమ్మ జీవితం. గైస్ అదిగోండి, ఆడు అక్కడే ఉన్నాడు. ఆడు ఎటు పోతున్నాడు. ఓడి అమ్మ జీవితం. కానీ ఆ రవిగాడే. నేను ముందే అనుకున్నాను వీడు పిచ్చి పట్టినట్టు నటిస్తున్నాడు. నిజానికి వీడు మాంత్రికుడు. చూశారు కదా, వీడే మాంత్రికుడు. వీడు పిచ్చోడు కాదు. ఆ మంత్రాల్లో క్షుద్ర పూజలు చేయడానికి ఇలా తప్పించుకుని నటిస్తున్నాడు వీడు. అయ్యో బాబోయ్ రే, వాడిని పిలవడం కూడా వేస్టే, ఎందుకంటే వాడు ఒక మాంత్రికుడు. గైస్ వాడిని పట్టుకోవడానికి వెళ్తాను నేను. గైస్ ఇన్ని రోజులు నేను వాడిని పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. వాడు అర్ధరాత్రులు అటు ఇటు తిరగడం, ఎక్కడికి పడితే అక్కడికి అడవుల్లోకి వెళ్ళిపోవడం చూసి వాడిని పిచ్చోడని వాళ్ళ అమ్మ నాన్నలో పిచ్చి ఆసుపత్రికి పంపించాడు. కానీ అసలు నిజం ఏంటంటే వాడు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత పిచ్చి తగ్గిపోయిందని నటించి మళ్ళీ ఇంటికి వచ్చాడు కదా. ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా అడవుల్లోకి పారిపోయింది ఎందుకు? మళ్ళీ చేతబడులు చేయడానికి. వాడొక చేతబడి చేసేవాడు. అర్థమైందా? వాడి టీమ్మేట్ ఇంకొకడు ఎవడో ఉన్నాడు. సో వీళ్ళ చేతబడి బ్యాచ్ అనమాట. చేతబడులు చేసేవాడు వెంటబడ్డాను నేను ఎంతసేపు. వాడు నటించాడు అనమాట. అంటే ఎవరికి తెలియకూడదు కదా. వాడు క్షుద్ర పూజలు చేసేవాడు అని తెలిస్తే వాడిని చంపేస్తారు, జైల్లో వేస్తారు. కాదు, ఊళ్ళందరూ కొట్టి చంపేసి పాతేస్తారు. అంత గైస్ ఎన్ని వీడియోలు చేశాను కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొన్ని వందల వీడియోలు చేశాను. అసలు ఫస్ట్ టైం ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. వీడమ్మ జీవితం. కానీ ఇక్కడ ఈ చేతబడులు ఏంటో వీళ్ళు ఏంటో అసలు ఈ ఇంట్లోనే వాళ్ళని చంపేస్తాను అది ఇదని మాట్లాడుకున్నారు. ఆ పైన కూడా అసలు భయంకరంగా. ఈ ప్లేస్ వాళ్ళది కాదు, ఎవరిదో అడవిలోకి ఇటు సైడ్ పారిపోయి ఇచ్చారు. నేను కూడా వాడికి కనపడ్డాడని చెప్పి వాడు కూడా పడ్డాను భయంకరంగా. వీడి అమ్మ అసలు నిజంగా చేతబడులు చేసేవాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎర్రగడ్డ నుంచి పారిపోయాడు అది. ఆ డాక్టర్లంతా పిచ్చోళ్ళు చూడండి. వాడు చేతబడులని సర్టిఫికెట్ కూడా అదే పిచ్చోడు. అమ్మ భయంతో అసలు మాట రావట్లే గైస్. వాడు పిచ్చోడు అని కన్ఫర్మేషన్ ఇది కూడా ఇచ్చే సర్టిఫికెట్. కానీ వాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నటించాడు. వాడే చేతబడులు చేసేవాడు, ఊర్లో అందరినీ చంపేవాడు. సో ఆల్రెడీ ఈ పల్లెటూరులో చేతబడులు చేసి చంపేస్తున్నానని ఇంతకుముందు 2 వీడియోస్ తీశాను. వాడు వీడియో అయి ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే అంత ధైర్యంగా నా కళ్ళ ముందే నన్ను చంపేస్తాను, సూర్యపానం చేస్తానని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది గైస్ నేను ఏం చేస్తున్నానో, ఎంత తప్పు చేస్తున్నానో. మీరు మాత్రం ఎప్పుడు ఇలాంటి ప్లేసుల్లోకి అస్సలు రావద్దు. ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళి చూస్తా, మొత్తం చెరిపేస్తా. అసలు ఈరోజు వాడికి అదంతా సక్సెస్ కాకూడదు. ఇందాక అన్నారు కదా 2 లక్షలు పోతాయి 3 లక్షలు పోతాయి అన్నారని. కానీ అదంతా జరగనేమో. మొత్తం చెడదొప్పుతా. వాడి పూజ చెడిపోయి అది చెడిపోతే వాడి మీదకి వచ్చి వాడికి ఏదైనా అవుద్దంట. సో అదంతా చెడగొట్టేస్తాను గైస్ ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి. ఫాస్ట్ అక్కడికి వెళ్తాను, అదంతా చెరుపు దుప్పుతా. ఎందుకంటే అది నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. అది ఎలా ఉందో చూడండి. ఆడు ఏం చేశాడు చూడండి. ఆడు క్షుద్ర పూజలు చేసి అయ్యో బాబాయ్ అయ్యో అసలు దాని దగ్గరికి వెళ్తుంటే ఏదో ఒళ్ళు అంతా జిల్లు అనిపోతుంది గైస్. నా వల్ల కావట్లేదు. నేను అక్కడ ఉన్నా. అయ్యో బాబురే గైస్, ఇది ఫస్ట్ టైం నా జీవితంలో చేతబడులు ఇంత భయంకరంగా చూస్తున్నాను.
దీని అమ్మ జీవితం. వాడు మెంటల్ హాస్పిటల్ బట్టలు వేపిచ్చేసి వాడిని పట్టుకెళ్ళిపోదామన్న టైంలో వీడు బయటకు పారిపోయాడు. అవే బట్టలు ఇవి, మాస్కులు అవన్నీ చూడండి. ఓడి అమ్మ, వాడు నార్మలోడు కాబట్టి వాడి దగ్గర ఇవి కూడా ఉన్నాయి, లైటర్లు అవన్నీ ఉన్నాయి. నా వల్ల కాట్లే, ముళ్ళు చూపోయింది అమ్మాయి. అయ్యోడి నా వల్ల కాట్లే గైస్, నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఏదో తెలియని ఒక ఫీలింగ్ అవుతుంది అక్కడి నుంచి నాకు గైస్. దాని దగ్గరికి వెళ్తుంటే ఏదో తెలియని ఒక విచిత్ర అనుభూతి, ఏదో తెలియని భయంకర విచిత్ర అనుభూతి. గైస్ ఇది చూడండి. అయ్యో బాబోరే, ఏంట్రా ఇలా చేశారు? అసలు దాన్ని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నేనైతే. గైస్ ఆ బొమ్మ చూడండి, వాడు ఎలా చేశాడో. అదంతా బ్లడ్ అయ్యి ఏంటది నాకు అర్థం కావట్లేదు. సారీ గైస్, నేను బ్లాక్ అండ్ వైట్ ఇంకా బ్లర్ చేశాను, ఎందుకంటే అది చూపిస్తే యూట్యూబ్ దెబ్బకి డిలీట్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్కి కూడా తెలుసు ఇది ఎంత భయంకరమైన పనులు అనేవి. అయ్యో బాబోయ్, ఇలాంటి ఘోరమైన భయంకరమైన పనులని యూట్యూబ్లో డైరెక్ట్ చూపిస్తే యూట్యూబే డిలీట్ చేస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, యూట్యూబే అమెరికన్ కంపెనీ, ఇంగ్లీష్ వాళ్ళు ఈ చేతబడులను నమ్ముతున్నారంటే మీరు ఇంక అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు నమ్మడం వల్లే కదా ఇలాంటివి యూట్యూబ్లో చూపించకూడదని చెప్పేసి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. లేకపోతే ఎందుకు డిలీట్ చేస్తుంది? అంత భయంకరమైన పనులు అనమాట. అలాంటి వాటి ముందున్నాను నేను ఇప్పుడు. దీని అమ్మ జీవితం, వీళ్ళు ఇలాంటివి చేసి మనుషులను చంపి గైస్ దీన్ని తొక్కుదామనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఏం చేస్తారు ఈ చెత్తనా కొడుకులు, ఇలాంటివి చేస్తున్నారేంటి? ఏం కాలేదు మా జీవితం. గైస్ వాడు ఇటే పారిపోయి ఉంటాడో ఈ సైకో నా కొడుకు. ఆడు సైకోలాగా మెంటలోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా నటించి ఇలాంటి పనులారా చేసేది మీరు. వాడు ఖచ్చితంగా నా గురించి గుర్తుపట్టి ఉంటాడు, ఎందుకంటే నా కార్ నెంబర్, నా కారు అన్నీ చూశాడు. సో నా పేరు కొడితే వస్తుంది. నా పేరు బట్టి వాడు నా యూట్యూబ్ ఛానల్లో కొట్టిన నరేష్ అని చెప్పి, నరేష్ యూట్యూబ్ ఛానల్ అని నా గురించి తెలుసుకుంటాడు. వాడు ఎప్పటికైనా నా వెంట పడతాడు. కానీ ఈరోజే ఎలాగైనా వాడిని పట్టుకుని వాడి మామూలుగా ఉండకూడదు, పోలీసులు కాపు చెప్పాలి, లేదంటే నాకు ప్రమాదం. నన్ను చంపేస్తారు గైస్. సో గైస్, నేను యూట్యూబ్ ఛానల్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది హై రిస్క్ అనుకుంటున్నాను నేనైతే. దీన్ని చూస్తుంటే ముట్టుకోవాలా బాబోయ్, ముట్టుకుంటే చచ్చిపోతాను, ఇంకా నా వల్ల కాదు. ఏంటి అరుపులు? అమ్మ, ఈ సైకో నా కాడికి ఇటు వెళ్ళాడు కదా, అరుపు వచ్చింది గైస్, అరుపు వచ్చింది. ఇది గైస్ దాన్ని ముట్టుకుందాం అనుకుందాను, అరుపు వచ్చింది. ఏది బాబోయ్, ఈ ముళ్ళు చెట్లు గట్ట పెరిగే ఇలాంటి ప్రదేశాల్లో ఈ చేతబళ్ళు గట్ట జరుగుతాయి గైస్. ఆ చేతబళ్ళు ఇటు వెళ్ళాడు. ఫస్ట్ ఆయన పట్టుకుందాం, తర్వాత మిగతా చూద్దాం. లైట్ కూడా పెంచుతా. ఒరే సైకోనా కొడక, ఇలాంటి పనులారా మీరు చేసేది? చెత్త నాయాలారా. ఎక్కడ్రా మీరు? ఎక్కడున్నారా రీ? ఇందులో దోకున్నారా? ఎడిపోయారా సైకోనా వెళ్ళారా? మీ చెత్త నా కొడకల్లారా, భయపెట్టి చంపుతున్నారు కదరా మనుషుల్ని. ఎక్కడ్రా రీ? ఉన్నావా? నిన్నేరా రే సైకో, నిన్ను చంపుతారా నా కొడక, జైల్లో వేపేస్తారా నిన్ను. ఎన్నాళ్ళలో భయపడినోని నన్నే భయపెట్టించారా మీ ముగ్గులతోటి. ఆ చేతబడులు ఏంటి, ఆ ముగ్గులేంటి, అది ఏంటి, ఆ బొమ్మలేంటి? మనుషులా పశువులారా మీరు? మనుషుల్ని చంపుతారా? ఇలాంటి బూజులు దెయ్యాలు పట్టే ఇంట్లోనేరా మీరు ఉండేది నా కొడకలారా. ఉన్నావా? లేడు ఇక్కడ కూడా. పైకి వెళ్దాం, పైకి. ఇక్కడ ఉన్నాడా? లేడు. రే డోర్ మూస్తారేంట్రా? ఇది గాలికి మూసుకున్న వాడు మూసినట్టు అనిపిస్తుంది, భయం వేస్తుంది గైస్. ఎందుకంటే వాడు చేతబల్లుడు, ఏదైనా జరగచ్చు. గైస్ ఇంకా మిగిలింది లోపలికి వెళ్ళడమే. వాడు ఉండే ఉంటాడు ఇక్కడ.
ఉన్నవారా రవి? చెత్తనా సైకో చేతబల్లోడా, సైకోనా కొడక నిన్నేరా. ఉన్నావారా? ఇలాంటి పనులారా మీరు చేసేది బయట? మనిషివా పశువా? ఎద్దునాయాల మనుషుని చంపుతారా మీరు? మిమ్మల్ని పోలీసులు పట్టించాలరా, కోర్టులో కూడా కేసేస్తా. దీని గురించి ఆల్రెడీ పిటిషన్ రెడీ చేపిస్తాను చూడు. మీకుందరా మీలాంటి వాళ్ళందరినీ పట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. కుక్కలను వేటాడినట్టు వేటాడతాం నేను, పోలీసులు అందరూ, మొత్తం అందరూ కూడా. నాకు ఎంతమంది పోలీసులతో ఒకటి ఉందో మీకు తెలీదు. మొత్తం అందరినీ పిలుస్తా, ఒక్కొక్కడిగా పగిలిపోద్ది. నేను చేసే పనులకి ఆల్రెడీ ఇంకా స్పోర్ట్స్లో లేదు కానీ ఈ పాటికి గోల్డ్ మెడల్ వచ్చేది. మీకుందరా నీలాంటి వాళ్ళు పట్టుకుని చీడ పురుగులు మొత్తం క్లీన్ చేస్తా, మొత్తం ఈ ఊరందరినీ కూడా. ఇక్కడ పోలేదు సైకోనేయాలా. ఏ రోజు రానంత ఆవేశం రప్పించాడా నాకు ఈరోజు. అమ్మ బాబోయ్, సౌండ్లు వస్తే కనపడ్డాడు. పైన ఉన్నాడా? లేడు. ఇక్కడ ఇటెక్కడ కనపడట్లేదు ఏడు. ఒరే దుర్మార్గుడా, ఎంత పనులు చేస్తున్నారా మీరు? సైకోనాయాలారా, చెప్తారా మీ పని? ఇక్కడ కూడా లేడు, అసలు ఎక్కడ కనపడట్లేదు ఇటు. దొంగన దొబ్బగాడు ఇక్కడి నుంచి ఇలా పారిపోయాడు సైకోగాడు. సౌండ్లు వినపడితే కనపడట్లేదు అంటే ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు ఇడు. చేతబడులు ఖచ్చితంగా చేస్తున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి వెతుకుతా. ఎతవా సైకో, ఎక్కడ్రా నీ అబ్బా? చచ్చారా మీరు నా చేతిలో ఈరోజు. ఇలాంటి యారా మీరు చేసేది? అగ్ని గైస్, ఇంకా మిగిలింది ఈ ఒక్కిల్లే. ఇందులో కానీ దొరుకుతాడేమో ట్రై చేస్తాను నేను. ఫస్ట్ కింద రూమ్ చూస్తాను. ఈ సైకోగాళ్ళు కింద దోకుంటారు ఇలా. గైస్ ఇక్కడ బూడిద ఉంది చూసారా? అంటే ఈయన కొడుకులు ఏదో చేశారు ఖచ్చితంగా చెప్తాను నేను. రేయ్ ఉన్నారా? అమ్మ సైకో రాజల్లారా, ఉన్నారా? ఇక్కడ కూడా లేరు. నాకు ఈ టైంలో నాకు దొరకాలే, చంపేస్తాడు నాకు కొడుకుని. ఉన్నారా? ఇక్కడ ఆ ఇంటికాడ కూడా లేరు. అందరూ తిరిగేసి వచ్చానుగా. ఈ ఇంట్లో చూడటమే ఇంకా లేటు. రేయ్ గైస్, లాస్ట్ రూమ్ ఇదే. ఉంటే ఉండొచ్చు, చెప్పలేం. మీరు కానీ పైన ఉంటే మాత్రం దొరికితే మీకు అప్పడమేరా. చేతబడులు చేసి ఏంట్రా మీ పనులు? ఇందాక ఎంత భయపడ్డాను తెలుసా మీ వల్ల? మీరేంటి, మీ పనులేంటి అసలు? ఇలా ఎవడన్నా చేస్తారా చెప్పు? ఉన్నారా? రే బాబోయ్ గైస్, పైన సౌండ్ వచ్చింది విన్నారా? అదేదో ఎలుగుబంటి అరుస్తున్నట్టు. ఆ గొంతేంట్రా పందినా కొడకల్లారా. చచ్చా, మిమ్మల్ని తిట్టడానికి తిట్లు కూడా రావట్లేదు. ఓకే, వాళ్ళు వచ్చినా తిట్టకూడదు యూట్యూబ్లో. ఇదేం కరమరా నాయన. నాకు వచ్చే టెన్షన్కే బాబోయ్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది బ్రెయిన్. రే మడత కాజల్లారా, రే బయటికి రండిరా. రే ఉన్నారా ఎవరన్నా? సైకో ఏయ్ ఏంట్రా అరుస్తున్నావు? గేదె గొంతు తీసుకుని. గైస్ వాడు ఎక్కడే ఉన్నాడు, చెప్పానా ఉన్నాడని. ఏంటి నీ తప్పేం లేకపోవడం ఏంట్రా? ఏంట్రా మీరు చేసే పనులు అక్కడ చేతబళ్ళు క్షుద్ర పూజలు? అరే డబ్బులు ఇస్తానంటే మనుషులను చంపుతారా?
రే మర్యాదగా అక్కడే ఉండు, నేను వస్తున్నాను పైకి. నువ్వు కానీ నా మీద ఏమన్నా ఎసరడం కొట్టడం చేసావనుకో దెబ్బలు తింటావు. గైస్ ఇందాక 2వ పర్సన్ చేతిలో కత్తి చూసా, వాడి 2వ పర్సన్ వాయిసే, వేరే వాడు. దెబ్బలు తింటావురా. మర్యాదగా ఏంటి నీ అసలు మీరు ఎవరికి చేస్తున్నారా? మీరు చేతబడి ఎందుకు చేస్తున్నారు? బాబోయ్ ఒరే డబ్బుల కోసం ఏదైనా పని చేసుకుని బతకండి రా, ఇలాంటి చేతబడులు కాదురా. అక్కడ కూర్చుని మంత్రాలు చదివింది ఎవరో? వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏ ఊర్రా మీరు అసలు? ఏ ఊరు మీది? ఓడి అమ్మ గైస్ నేను చెప్పానా వాడు నటించాడు, వాడు చేతబడులు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మాల దగ్గర ఇప్పుడు వీడియో అదే చెప్తాడు. క్లియర్గా చెప్పరా, నాకు ప్రూఫ్ కావాలి. ఎందుకు నటించాడు? నువ్వు తప్పించావాడిని హాస్పిటల్ నుంచి ఇక్కడ? 2 లక్షల కోసం డీల్ వస్తే మనుషులు చంపేస్తారా మీరు? బాబో రే దయచేసి దొరికిపోరా, వాడిని కూడా పట్టించరా. నీకు మంచిగా ఇంకో ఎక్కువ శిక్ష పడకుండా చూడొచ్చు పోలీసుల నుంచి, అర్థమైందా? వాడు కొట్టినా కొడతాడు గైస్, కత్తులు ఉన్నాయి వాడి దగ్గర. $30,000? మీది ఇదే పని రా, మా మీద చేయడం ఏంట్రా బాబు? సరే చెప్పనులే కానీ, అంటే నా మీద చేద్దామని ట్రై చేశారా మీ వాడు? నా కాలి మట్టి ఎతికి ఇలా ఉంది. ఇవన్నీ నీకు కూడా తెలుసా? వాడు ఒక్కడికే తెలుసా మంత్రాలు? మరి నువ్వు జస్ట్ నువ్వేం చేస్తావు అసలు అతను కూడా ఉండి? మీకు ఇదేం పోయే కాలం రా నాయన. వెనక్కి చూసుకోకపోతే వాడు వచ్చిన నన్ను కొట్టినా కొడతాడు, ఇటో కూడా అటో కూడా వచ్చాడు అనుకో, నా పని అయిపోద్ది. రే మర్యాదగా చెప్పు, నేను ఇందాక రూమ్లోకి ఫస్ట్ వచ్చినప్పుడు 1 గంట ముందు ఈ రూమ్లో నా మీద ఆకులు విసురుతూ మంత్రాలు చదివు, అది నీ వాయిసే. ఓవర్ యాక్షన్ తప్పకో. కిటికీ సౌండ్ వచ్చింది, ఒక్క నిమిషం. వాడు దూకేసాడు, ఇది విసిరాడా? కిటికీ సౌండ్ వచ్చింది గైస్, వాడు పారిపోయినట్టు ఉన్నాడా? ఏదండి వాడు అటు సైడ్ నుంచి వస్తే కిటికీ సౌండ్ గట్టిగా వచ్చింది, వాడు పారిపోతున్నాడు. కొడుకు దూకేశాడా? ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. ఆ కిటికీ దగ్గర నుంచి అది పట్టుకొని వేలాడి ఈ కిటికీల మీద కాళ్ళు వేసి ఇలా పారిపోతున్నారు వీళ్ళు. ఏడి నా కొడుకులు. బాబాయ్ నా కారు ఇక్కడ ఉంది, వాడు ఏమన్నా చేశారంటావా? అమ్మని అమ్మ, ఏరియాలో కనపట్లేదు. అటు లేరు ఇటు లేరు. ఒడి అమ్మ జీవితం. కానీ ఇలాంటి పనులు చేస్తారేంట్రా నాయన. చా ఇంటికాడికి వెళ్దామా? వద్దులే.
ఒకసారి వెళ్ళేసి వస్తాను, ఏమైనా ఎందుకైనా మంచిది. బాబోయ్ వాడు లేడు కదా ఖచ్చితంగా. కిటికీ సౌండ్ అయితే వచ్చింది, కిటికీ సౌండ్ వచ్చింది కానీ మనిషి బయట కూడా కనపడలేదు. అదేంటది? కిటికీలో దూకేసిరా అంటారు వీళ్ళు. అదే 100% అదే అయ్యి ఉంటుంది. ఎస్ గైస్, ఈ కిటికీని పట్టుకుని వేలాడి ఆ కింద కిటికీ మీద కాలేసి వెళ్ళిపోతున్నారు ఈ సైకోన కొడుకులు. అమ్మ బాబురే, ఆ పైపులు పట్టుకొని దిగడం అది ఇది చేస్తున్నారు ఇలా ఈ సైకోన కొడుకులు. ఇక్కడైతే లేరు గైస్, ఖచ్చితంగా చెప్తాను. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు ఈ సిగరెట్ ప్యాకెట్లన్నీ కొత్త కనబడుతున్నాయి, ఇక్కడ ఎవరో తిరిగి ఏదో చేస్తున్నారో అని చెప్పేసి ముందే అన్నాను నేను. నాకు ముందే డౌట్. ఎవరు లేదు చూసారా, వాడు కిటికీ నుంచి దూకి పారిపోయాడు. నేను కారు దగ్గరికి వెళ్ళిపోతా, వాడు వస్తే కనుక చూద్దాం. నా కొడుకులు అసలు ముగ్గు దగ్గర ఉన్నారేమో చూద్దాం, ఒక్క నిమిషం. ముగ్గు దగ్గరగానే ఉన్నారా ఇలా? అదంతా తిరిగేసరికి అసలు చాలా టైం పట్టేసింది. అక్కడ దాకా వెళ్ళి అదంతా తిరిగి చాలా. ముగ్గేదిరా గైస్, కొంచెం ఆనవాళ్ళు కనపడుతుంది చూడండి. అక్కడ అసలు ముగ్గే లేదు. బాబోయ్ అదిగోండి, ఇదిగో ముగ్గిది. కొంచెం ఆనవాళ్ళు కనపడుతున్నాయి. మొత్తం తీసుకుని పట్టుకుపోయారు వాళ్ళు కలిసి. ఇక్కడ కూడా ఇదేదో ఉంది ఇక్కడ, వాడిదే ఇది గైస్. దీని మీద ఫింగర్ ప్రింట్స్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటే నేను ముట్టుకోను బాబోయ్, వదిలేద్దాం, నాకు అవన్నీ వద్దు. కానీ గైస్ చూసారా, వాళ్ళకు కొంచెం కూడా ఆనవాళ్ళు మిగల్చకుండా మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోయారు, పారిపోతున్నారు వాళ్ళు. నాకు తెలుసు 100%. అయ్యో బాబోయ్ గైస్, నేను అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా వాళ్ళు అక్కడ దొరికే ఉంటారు. అక్కడ దొరుకుతారు వాళ్ళు. బాబోయ్ అమ్మ, అయ్యా కొంచెం 1% ఆనవాళ్ళు కూడా లేదు. బాబోయ్ ఎలా మేనేజ్ చేశారు నాయనలో, మామూలుగా లేచేది. గైస్ అడుగుంది గైస్, ఆడు పారిపోతున్నాడు. ఉడికి అమ్మ జీవితం. బాబోయ్ వాడు అక్కడే ఉన్నాడు గైస్. వాడు చెప్పాడుగా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు ఎక్కడి నుంచి. నేను కార్ దగ్గరకు వచ్చేసరికి వాడు పారిపోతున్నాడు. అమ్మ దాన్ని అమ్మ బత్తాయో, వీళ్ళ మామూలు వాళ్ళు కాదు. వాడిని కూడబడితే నా పని అయిపోద్ది. ఇక్కడి నుంచి దుబ్బేయడం బెటర్. అనవసరం పోలీసులు తీసుకుని వస్తాయి ఈ ప్లేస్కి. మళ్ళీ దొరికితే కనుక అమావాస్య రోజే వచ్చి పోలీసులు కనుక వాళ్ళు మేము కలిసి పట్టుకోగలిగితే పట్టుకుంటాం, లేదంటే లేదు, ఇంకెళ్ళిపోవడమే. గైస్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నానో చూసారు కదా, వాడైతే ఇక్కడ నుంచి పారిపోయాడు లాస్ట్గా. వాడు ఆ కిటికీలోంచి పారిపోయాడు, వీడేమో ఇటు ఇలా నడుచుకుంటూ పారిపోయాడు. నేను కార్ దగ్గరకు వచ్చేసరికి వాడు చెప్పిన వెంటనే మూమెంట్లోనే వాడు ఇక్కడ కింద నుండి వింటున్నాడు అనమాట. వాడు పైనేమో స్టోరీ చెప్తున్నాడు, కిందేమో వీడు వింటున్నాడు. నేను కిందకి వెళ్ళిపోతున్నాను అని వాయిస్ వినిపించేసరికి వాడు పారిపోయాడు. సో ఫైనల్గా సైకో మెంటలోడు పిచ్చోడు అనుకుని కూడా పడితే జరిగింది ఇది గైస్. మీకు అర్థమవుతుందా? వాడు నటించాడు. వాడు అర్ధరాత్రి చేతబళ్ళు చేయడం కోసమే బయటికి వెళ్ళాడు అనమాట. సో బయటికి వెళ్తే వీళ్ళందరూ చూసి పిచ్చి పట్టిందా, పిచ్చోడా అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే పిచ్చోళ్ళ నటించాడు. ఎందుకు? చేతబళ్ళు చేయడం కుదరదు. మంచోడు అని అంటే చేతబళ్ళు చేయడం కుదరదు కదా. ఇప్పుడు నేను ఒక పాయింట్ క్లియర్గా చెప్తాను చూడండి. వాడు అర్ధరాత్రులు అటు ఇటు వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఏమనుకున్నారో, వీడికి పిచ్చి పట్టింది అనుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ వాడేం చేశాడు, పిచ్చి పోయినట్టు నటించి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఎందుకు? మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళి ఇలా చేతబళ్ళు చేద్దామని. సో వాడు చేతబళ్ళు చేయడం కోసం, ఊరోళ్ళు వీడి మీద అనుమానం పడకుండా ఉండడం కోసం నటించాడు. సో ఫైనల్గా తేలిందైతే ఇది. సో వాడు పిచ్చోడు కాదు, వీళ్ళు చేసే చేతబళ్ళు మనుషులను చంపడానికి. సో నేను పోలీస్ కేసు అయితే పెడుతున్నాను. కేసు పెట్టి ఈ ప్లేస్కి అయితే వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న తెలుసు. సో వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వాళ్ళందరి గురించి కూడా పోలీస్ స్టేషన్లో అయితే చెప్తాను. పోలీస్ స్టేషన్ పెట్టి కేసు అయితే పెడుతున్నాను. వాళ్ళ అమ్మ నాన్న మీద కాదు, వాడి మీద. సో వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ నేను కనిపెట్టింది అయితే ఇది, ఈ ప్లేస్లో. సో నేను ఈ విషయాలు ఇక్కడ కనిపెట్టడం వల్ల ఇక ఒక ఊరికే కాదు, చాలామంది పర్సన్ని చంపకుండా నేను ఆపగలిగానని గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే వాడిని పట్టేసుకుంటే కనుక పోలీసులు చేతబళ్ళు జరగవు, మనుషులు చావరు. సో వాడికి డబ్బులు ఇవ్వకపోయినా వాడి శక్తులు ఎప్పటికీ అలాగే ఉండడం కోసం, ఇప్పుడు కాంపిటీషన్లో విన్ అవ్వాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి కదా, అలాగే వీడు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవడో ఒకరిని చంపి ఎవడో ఒకటి కాళ్ళు చేతులు పోయేలా చేసి. సో వాడు అలా చేయకుండా కాపాడాను నేను.
వాడిని ఎలాగైనా జైల్లో పెట్టించాలి. వాడి అడ్రస్ కూడా తెలిసిపోయింది కదా మనకు, ఆల్రెడీ తెలుసు వాళ్ళ అమ్మ నాన్న. రేపు మార్నింగే వెళ్ళి కేసు పెట్టేసి వీడియో కూడా పెడతాను నేను. సో నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో అప్లోడ్ చేస్తాను అనమాట. కమింగ్ ఎపిసోడ్స్ అంటే షార్ట్ వీడియోలో పెడతాను, లేదంటే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. వాడిని అరెస్ట్ చేసినట్టు అదంతా కూడా నేనైతే పోస్ట్ పెడతాను, వెయిట్ చేస్తూ ఉండండి. సో మీ వీడియోలు అయితే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి అనుకుంటున్నాను. నాకు మాత్రం ఫుల్ థ్రిల్ అయితే ఇచ్చాయి భయంకరంగా. అసలు ఆ చేతబడి చూసినప్పుడు ముట్టుకోగానే ఇలా వెనక్కి ఏదో గాలి నెట్టినంత భయంకరంగా అనిపించింది. సో టాటా బాయ్ బాయ్ గైస్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, అర్ధరాత్రి అయిపోతుంది. చాలా భయంకరమైన ప్లేస్ ఇది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో టాటా బాయ్ బాయ్ గైస్. మీరు మాత్రం ఇలాంటి ప్లేసుల్లోకి రావద్దు. చిన్నపిల్లలు అస్సలు ఇలా నైట్లు బయటకు అయితే రావద్దు, జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఎందుకంటే అస్సలు మంచిది కాదు ఇలాంటి ప్లేసులు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. చాలా భయంకరమైన ప్లేస్ అనమాట ఇది. ఓకేనా, మీరు జాగ్రత్తగా ఉండండి. వీడియోని అయితే లైక్ కొట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోలు ఏవేవి అయితే అప్డేట్లు వస్తాయి ముందుగానే, నెక్స్ట్ వీడియోలు ఎప్పుడు వస్తాయి అనేది అప్డేట్ తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి కామెంట్ పిన్లో అయితే పెట్టుంచుతాను. హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే అబవ్ 15K ఫాలోవర్స్తో ఒక అకౌంట్ ఉంటుంది, దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. టాటా బాయ్ బాయ్.